అందరికీ నమస్కారం. నా పేరు పివి సత్యనారాయణరావు. అల్లూరి స్మారక ప్రాంతాల పరిరక్షణ సమితి కన్వీనర్గా వ్యవహరిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురంలో కొత్తగా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని శరవేగంతో నిర్మిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, సహకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ విమానాశ్రయానికి విప్లవ వీరుడు, గిరిజనుల పట్ల ఎంతో శ్రమించి పోరాడి సాయుధ పోరాటం నిలిపి బ్రిటిష్ పాలకుల దురాఘాతాలకు అడ్డుకట్ట వేసి ప్రాణత్యాగం చేసిన అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించడం ఎంతో అభినందనీయం. అయితే ఈ సందర్భంగా మేము చేసే మనవి ఏమిటంటే, మరో 4 నెలల్లో ప్రారంభం కానున్న ఈ విమానాశ్రయాన్ని ప్రస్తుతం అందరూ భోగాపురం విమానాశ్రయంగా చెబుతున్నారు. దయచేసి మా విన్నపం ఏమిటంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన విధంగా పాలకులు, ప్రభుత్వాధికారులు, ప్రజలు, ప్రయాణికులందరూ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగానే పిలవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. లేదా అల్లూరి సీతారామరాజు కాకపోయినా అల్లూరి అంతర్జాతీయ విమానాశ్రయం అన్నా సరే సరిపోతుంది. అంతే తప్ప ఏఎస్ఆర్ విమానాశ్రయం, భోగాపురం విమానాశ్రయం అంటూ పలకటం వలన అల్లూరి సీతారామరాజు వంటి మహనీయునికి స్మృతి చిహ్నంగా నిర్మిస్తున్న ఆ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టిన సార్థకత నిలబడదు. అందువల్ల ఇక నుండి మీడియా ప్రతినిధులతో పాటు సోషల్ మీడియా ప్రతినిధులు కూడా ఈ విమానాశ్రయాన్ని అల్లూరి అంతర్జాతీయ విమానాశ్రయంగానే పేర్కొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా విమానాశ్రయ ప్రవేశ ద్వారం వద్ద అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు విమానాశ్రయ ప్రాంగణంలో అల్లూరి 2 ఏళ్ల చారిత్రాత్మక సాయుధ పోరాటానికి సంబంధించిన ప్రధాన ఘట్టాలను ప్రతిబింబించేలా చిత్రపటాలను ఆర్ట్ గ్యాలరీగా ఏర్పాటు చేసి వాటి దిగువన తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కూడా స్క్రిప్టు పేర్కొంటే అంతర్జాతీయంగా దేశ విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు, ఇతరులకు అల్లూరి పోరాట చరిత్ర గురించి తెలిసే అవకాశం ఉంటుందని మా మనవి. ఇందుకోసం ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులంతా శ్రద్ధ వహించి తగు చర్యలు తీసుకుంటారని కోరుతున్నాం. ధన్యవాదాలు.